बीजेपी रुकन असेंबली रघुनंदन राव ने मीडिया से बात करते हुए रियासती वज़रा के दौरे दिल्ली को ड्रामा करार देते हुए बताया कि रियासती वज़रा और वज़ीर आला के चंद्रशेखर राव मरकज़ पर धान की अदम खरीदी का गुमराह कुन प्रोपेगेंडा कर रहे हैं, जबकि मरकजी हुकूमत में रियासत से धान की खरीदी का मुकम्मल कोटा पाए तकमील कर लिया गया है। उन्होंने बताया कि टीआरएस कायदीन बशमूल वज़ीर आला के चंद्रशेखर राव, रियासती वज़रा हुजूराबाद से बीजेपी और इटाला राजेंद्र की कामयाबी के बाद से बौखलाहट का शिकार होकर किसानों के मसाइल को लेकर मरकज पर बेबुनियाद इल्जामात आयद कर रहे हैं। उन्होंने वज़ीर आला के चंद्रशेखर राव पर इल्जाम आयद किया कि वो अपने फार्म हाउस के मुलाजिमीन के मसाइल हल करने में नाकाम हैं, तो वो किसानों के क्या मसाइल को हल करेंगे। అమ్ముకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించినాం. ఈ ఐకేపీ సెంటర్ ఉంటేది పోతేంది. ఈ ఐకేపీ సెంటర్ కమిషన్ నువ్వు ఇస్తున్నావా, మేము ఇస్తున్నాం. జోరసలి పైసలు నువ్వు ఇస్తున్నావా, మేము ఇస్తున్నాం. రైస్ మిల్లుకి ఇచ్చినటువంటి గాలి రైస్ మిల్లో వడ్లని రైస్ గా మార్చడానికి చేసేటువంటి ఛార్జీలు మేము ఇస్తున్నాం. ఛార్జీలు 3,000 రైస్ మిల్లర్లకి నువ్వు భయపడిస్తున్నావు కదా. నువ్వు నీ డ్యూటీ చేయక నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు అంటున్నా. 1 ఏళ్ళు ప్రాజెక్ట్ చూపెడితే 4 ఏళ్ళు మీదికి వస్తున్నాయని అని చెప్తున్నా. మాటలు ఉన్నాయి, మీడియాను బెదిరిస్తాం, నేను చెప్పింది రాయాలి, నా పత్రిక, నా దినపత్రిక. ఏం దినపత్రిక? ఆ దేశం మొత్తం లారీ డ్రైవర్లు లారీలతో లారీ రోడ్డు మీద అనుకుంటారు. గోదాములు ఎవరు కట్టియాలి? నేను ఇచ్చిన పైసలు లాభాటి నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల కొత్త గోదాములు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో నిర్మించబడ్డాయి. 2014 జూన్ 2 నాడు నీ గోదాముల కెపాసిటీ ఎంత, ఇవాళ నీ గోదాముల కెపాసిటీ ఎంత సులభతుంది. షోర్లు అయిపోయినావు కదా. మేము 2 లక్షల మెట్రిక్ టన్నులు కట్టిన గోదాములని ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు గోదాములు? ఎందుకు ఖాళీ కాలేదు? తీసుకెళ్ళి గారు నిన్న మీ అందరిని అడిగిందన్న. రాష్ట్ర ప్రభుత్వానికి మేము 4 ఉత్తరాలు పంపించినాం. పోయిన వానాకాలం బియ్యం ఇంకా మాకు పంపులు ఇస్తారని రాసినాము అంటాడు. మీ దగ్గర నుంచి ఇంత బియ్యం స్టాక్ ఉంది, తీసుకోండి. నిరంజన్ రెడ్డి గారిని లెటర్ ఇవ్వమని. కర్ణాటక వచ్చిన కోపన్ బియ్యము, దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి మిల్లర్లతోటి కరప్షన్ చేస్తున్నటువంటి బియ్యం దాకా పక్క రాష్ట్రాల